మంచి మాట. ఇది ఎలా అంటే చూడండి, ఓటమి అంచులకు వెళ్ళకుండా ఓటమి అంచులకు వెళ్ళకుండా లభించిన విజయంలో గెలుపులో ఉన్న మజా ఉండదు తెలుసా. ఇక గెలిచి అబ్బా ఓడిపోతాం అనుకునేలోగానే మనం గెలిచామనుకోండి ఎలా ఉంటుంది అంటే, ఓటమి అంచులకు వెళ్ళకుండా లభించిన విజయంలో గెలుపులో ఉన్న మజా ఉండదు. అంటే మనం ఎప్పుడు ఓడిపోతూ ఉండి లాస్ట్కి మనం గెలిచామనుకోండి అప్పుడే మనకు మజా ఉంటుంది. కానీ వెంటనే గెలిచామనుకోండి ఓడిపోకుండా నేను ఎప్పుడైనా గెలుస్తూనే ఉంటాను అని ఇలా ఈగో చెప్పుకుంటాడు. అంటే దానికి ఒక విలువ తెలియదు అనమాట మనకు అలా. కాబట్టి ఓటమంచుల వాళ్ళకు వెళ్ళి విజయంలో గెలుపు ఉన్నట్టయితే మనకు మజా ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటిది, ఓటమి అంచులకు వెళ్ళకుండా లభించిన విజయంలో గెలుపులో ఉన్న మజా ఉండదు. అవునా కాదా? కామెంట్ బాక్స్లో పెట్టండి.